వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను సర్తాజ్. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల మధ్య ఇప్పుడు మళ్ళీ జల వివాదం స్టార్ట్ అయింది. ఏపీ అధికారులు నాగార్జున సాగర్ కుడి కాలువకు నీరును రిలీజ్ చేయడంపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు అధికారులు కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేశారు. ఏపీ అధికారులు కేఆర్ఎంబీ అనుమతి తీసుకోకుండానే సాగర్ కుడి కాలువకు నీటిని రిలీజ్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే కేఆర్ఎంబీ ఆదేశాలతోనే కుడి కాలువ ద్వారా 500 క్యూసెక్కులను రిలీజ్ చేశామని ఏపీ అధికారులు చెబుతున్నారు. శ్రీశైలం నుంచి భారీగా వరద వస్తున్నందున సాగర్ కుడి కాలువకు నీరును రిలీజ్ చేశామని వివరణ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ జల వివాదం మొదలైంది. ఏపీ అధికారులు నాగార్జున సాగర్ కుడి కాలువకు నీటిని రిలీజ్ చేయడంపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు అధికారులు కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేశారు. ఏపీ అధికారులు కేఆర్ఎంబీ అనుమతి తీసుకోకుండానే సాగర్ కుడి కాలువకు నీటిని రిలీజ్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు వాళ్ళు. అయితే కేఆర్ఎంబీ ఆదేశాలతోనే కుడి కాలువ ద్వారా 500 క్యూసెక్కుల నీటిని రిలీజ్ చేశామని ఏపీ అధికారులు చెబుతున్నారు. శ్రీశైలం నుంచి భారీగా వరద వస్తున్నందున సాగర్ కుడి కాలువకు నీటిని రిలీజ్ చేశామని వివరణ ఇచ్చారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, రెండు రాష్ట్రాల మధ్య మళ్ళీ ఇటు జల వివాదం కనిపిస్తోంది. అసలు అక్కడ అప్డేట్స్ ఏంటి? ఏపీ ప్రభుత్వం అక్కడ కేఆర్ఎంబీ దగ్గర పర్మిషన్స్ తీసుకుందా లేదా? దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మరోసారి నీటి విడుదల విషయంలో ఏపీ తెలంగాణ అధికారుల మధ్య వివాదం రాజుతుంది. ఏపీ అధికారుల తీరుపై తెలంగాణ నాగార్జున సాగర్ ప్రాజెక్టు అధికారులు కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేశారు. అయితే నాగార్జున సాగర్ కుడి కాలువకు ఎలాంటి అనుమతులు లేకుండా నీటి విడుదల చేశారంటూ కూడా తెలంగాణ అధికారులు అయితే చెప్తాను. నీటి విడుదల విషయంలో కేఆర్ఎంబీ అనుమతి తీసుకోలేదు అని చెప్తాను. అయితే కానీ ఏపీ అధికారులు మాత్రం కేఆర్ఎంబీ ఆదేశాలతోనే 3వ గేటు ద్వారా 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని ఏపీ అధికారులు అంటున్నారు. ఇక బుధవారం సాయంత్రం నిన్న నీటిని విడుదల చేశారు ఏపీ అధికారులు. కానీ తెలంగాణ అధికారులు మాత్రం ఈ నీటి విడుదల విషయంలో కూడా ఎక్కడ కూడా వీళ్ళు అనుమతి తీసుకోలేదు అంటున్నారు. కానీ శ్రీశైలం నుంచి ఇప్పటికే 1,00,000 క్యూసెక్కుల పైగా నీరు నేపథ్యంలో కూడా ఇప్పటికే నాగార్జున సాగర్ ప్రాజెక్టులో దాదాపు 580 అడుగులకు నీరు చేరుకుంది. మరికొద్ది రోజుల్లోనే డ్యామ్ పూర్తిగా నిండే అవకాశం ఉంది. కాబట్టి పెద్దగా శ్రీశైలం నుంచి జలాశయం నుంచి భారీ నీరు వస్తున్న నేపథ్యంలో కూడా ఏపీ అధికారులు గేట్లు తెరిచామని చెప్తా ఉన్నారు. నీటిని కుడికాలకు విడుదల చేశామంటున్నారు. కేఆర్ఎంబీ ఆదేశాలతోనే 500 టీఎంసీలు ప్రస్తుతానికి నీటి విడుదల జరిగిందని ఏపీ అధికారులు. కానీ మరి ఇప్పటివరకైతే కేఆర్ఎంబీ దీనిపైన ఇంకా స్పష్టత ఇవ్వాల్సి ఉంది. నిజంగా తెలంగాణ అధికారులు కేఆర్ఎంబీ అధికారులు ఫిర్యాదు చేశారా, ఏమని ఫిర్యాదు చేశారా అంశానికి సంబంధించి ఒక నోటు విడుదల చేసే అవకాశం కనిపిస్తా ఉంది. మొత్తానికి మరొకసారి నాగార్జున సాగర్ కుడి ఎడమ కాలువల నీటి విడుదల విషయంలో ఇప్పటికే విడుదల చేసిన ఎడమ కాలువకు సంబంధించి కుడి కాలువ నీటి విడుదల విషయంలో మాత్రం వివాదం రాసుకుంది. ఈ వివాదానికి సంబంధించి కేఆర్ఎంబీ వివరణ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. మొత్తానికైతే నాగార్జున సాగర్ ప్రాజెక్టు సంబంధించిన తెలంగాణ అధికారులు అయితే కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఏపీ అధికారులు మాత్రం మేము కేఆర్ఎంబీ ఆదేశాలతోనే నీటి విడుదల చేశామంటున్నారు. మరి ఇద్దరి మధ్య వివాదానికి సంబంధించి కేఆర్ఎంబీ ఫుల్ స్టాప్ పెడుతుందా చూడాలి. రైట్, థ్యాంక్ యూ వాసు. మొత్తానికి ఇరు రాష్ట్రాల మధ్య మళ్లీ జల వివాదం మొదలైంది. ఏపీ అధికారులు ఇటు నాగార్జున సాగర్ కి సంబంధించిన కుడి కాలువకు నీటిని రిలీజ్ చేశారు. దీంతో మొదలైన వివాదం ఇటు కేఆర్ఎంబీ వరకు వెళ్ళింది. అయితే కేఆర్ఎంబీ సూచించిన తర్వాతనే ఇటు నీటిని రిలీజ్ చేశామంటూ కూడా ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. మరి దీనికి సంబంధించి అసలు ఎలా ఈ సిచ్యువేషన్ మారుతుందనేది వేచి చూడాలి.